హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సులభంగా పూర్వోత్తాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ విధంగా కూర్చున్న తరువాత రెండు పాదాలు దగ్గరకు తీసుకువచ్చి తరువాత మన రెండు చేతుల వేళ్ళు ఈ విధంగా మన వైపు తిరిగే విధంగా ఇలా రివర్స్లో పెట్టుకుంటాం. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకుండా సీటు భాగాన్ని నడుము భాగాన్ని నెమ్మదిగా ఇలా పైకి లేపుతాం. ఇది ఆసన స్థితి. ఈ స్థితిలో మన శరీరం బరువు అంతా పక్క చేతులపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ స్థితిలో మన రెండు చేతులు ఎంతో స్ట్రాంగ్గా అవుతాయి. అలానే నడుము భాగాన్ని ఈ విధంగా పైకి లేపడం వలన బ్యాక్ కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. ఈ ఆసన స్థితి మన వీపు భాగానికి చేతుల భాగానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా మనం రెగ్యులర్గా ఈ ఆసనం చేయగలిగితే నడుము నొప్పి, మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వారికి ఆ సమస్యలు తగ్గేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అలానే ఈ ప్రాబ్లమ్స్ లేని వారికి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ పూర్వోత్తరాసనం. ఈ ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉండి, ఉండలేనప్పుడు ఈ విధంగా నెమ్మదిగా ఆసన స్థితి నుంచి బయటకు వస్తాము. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా పూర్వోత్తాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.